సస్టైనబిలిటీ అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పదం. వ్యవసాయానికి సంబంధించిన సస్టైనబిలిటీ అంటే మొక్కలు, జంతువుల ఉత్పత్తులతో పాటు ఫుడ్ కూడా అందులో భాగం. తద్వారా పర్యావరణం, ప్రజల ఆరోగ్యం, జంతు జాతులకి కూడా రక్షణ లభిస్తుంది. ఇలా జరిగితే ముందు తరాల వాళ్ళకి మేలు జరుగుతుంది. అందుకోసం ఫుడ్ ప్రొడక్షన్, న్యాచురల్ ఎకోసిస్టమ్ని కాపాడుకోవడం చాలా అవసరం. సస్టైనబిలిటీ ఫార్మింగ్ అంటే ఎకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్ మాత్రమే కాదు, ప్రకృతి వనరులను కాపాడుకోవడానికి చేసే సాయం కూడా. దీనివల్ల కెమికల్, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ వాడకం కూడా తగ్గించవచ్చు. అయితే లోకల్ ఫుడ్ సిస్టమ్ అనేది మార్కెట్ల నుంచి ఇప్పుడు ఇళ్లలోకే వచ్చేసింది. ప్రపంచ జనాభా పెరిగే కొద్దీ సిటీలకు వచ్చే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. దాంతో ఇక్కడ అర్బన్ అగ్రికల్చర్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రపంచమంతా ఆహార ఉత్పత్తి ఎలా చేయాలని ఆలోచిస్తోంది కూడా. రైతులు ఇప్పటికే కొత్త ఆలోచనలతో ముందుకు సాగిపోతున్నారు. రకరకాల పద్ధతులతో పర్యావరణానికి హాని కలిగించకుండా పంటలు పండించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పెరటి తోటలు, కమ్యూనిటీ గార్డెన్స్, మిద్దె తోటల వంటివి ఈ కోవలోనికే వస్తాయి. నేలతో అవసరం లేకుండా పండించే హైడ్రోపోనిక్స్ కూడా ఇదే జాబితాలో ఉంటున్నాయి. అయితే ఈ పంటల వల్ల అర్బన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వన్ మోర్ థింగ్, కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడం కూడా ప్రకృతికి చాలా మేలు చేస్తుంది. న్యాచురల్ పెస్ట్ కంట్రోల్, బయోలాజికల్ ఫర్టిలైజర్స్ వంటివి వాడటం వల్ల పర్యావరణానికి హాని కలగదు. ఫర్టిలైజేషన్ వల్ల నేలలో ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది. అది కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా రైతులు నేలలోని నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ వాయువులను విడుదల తగ్గించవచ్చు. అయితే మేలు చేసేటువంటి పాలికల్చర్ ఉంది. అది క్రాప్ రొటేషన్ పద్ధతి వల్ల సాగు దిగుబడి పెరుగుతుంది. సో కొత్త పంటలను వేసేందుకు కూడా చాలా ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఒక పంట మరొక పంట మెరుగుపడడానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది. తక్కువ ప్లేస్లోనే అందుబాటులో ఉన్న వనరులతోటి ఎక్కువ రకాల పంటలు కూడా పండించవచ్చు. సో ఈ వన్ మోర్ థింగ్ ఈజ్ పర్మాకల్చర్ టెక్నిక్ అనేది ఇప్పుడు అది ఫుడ్ ప్రొడక్షన్లో, న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో పెరిగేటువంటి వాటిలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు ఈ కోవకు చెందినవి. కాబట్టి వాటిని స్మార్ట్గా సాగు చేసుకుంటే వృధా అనేది చాలా తగ్గిపోతుంది, ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. అందుకోసం పర్మాకల్చర్ డిజైన్ టెక్నిక్స్ని వాడాలి. అవేంటంటే ధాన్యాలు, కూరగాయలు పండించడం, వాటిలో చిన్న మొక్కలు, తీగ జాతులు, బెడ్స్ మీద పండించేవి, నీళ్ళలో పండించేవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఒకే నీళ్ళలో ఎక్కువ కాలం ఉండే పెద్ద చెట్లు వేస్తే దీనివల్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల నేలకే కాదు, ఆర్థికంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా చాలా మేలు జరుగుతుంది.